ఇప్పుడు సూర్యం గద్దరన్న పుత్రుడు మా సూర్యం ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. నేను గద్దరన్నకును మా నాన్నకు ఉన్నటువంటి ఒక చిన్న సంఘటన నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సూర్యం ఉన్నాడు కదా, సరిత కూడా ఇన్నే ఉన్నది, సూర్యం వైఫ్. అయితే నాన్నకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను అపోలో హాస్పిటల్లో తీసుకొని పోయినాం. అంటే సాహిత్యానికి ఉన్నటువంటి అంటే కళాకారులకు కావచ్చు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పే విషయంలో చెప్తున్నా. హాస్పిటల్ తీసుకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అడ్మిట్ చేసుకుంటామని అన్ని రాసుకున్నారు. అన్ని రాసి ఇట్లా చెప్పగానే అప్పుడే అన్న ఫోన్ చేసిండు, ఇట్లా నాన్నకి ఇట్లా స్ట్రోక్ వచ్చిందన్న, గుర్తుపడతలేడు, ఎవరిని పలకరిస్తలేడు, అన్నయ్య అక్క ఫోన్ చేస్తే కూడా ఎవరు మీరు ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పగానే అన్న ఉరికొచ్చిండు, హాస్పిటల్ ఉరికొచ్చిండు. తనకు టెస్టులు చేసినందుకు అని చెప్పి ఆ కారిడార్ నుంచి టెస్ట్ రూమ్లకు తీసుకోబోతున్నారు, పరీక్షలు తీసుకోబోతుంటే డాక్టర్లు అందరూ అక్కడే ఉండే. నా స్నేహితులు ఉండే 2-3 డాక్టర్లు అందరూ అక్కడే ఉండే. ఈయన దూరంకి వెళ్ళి కారిడార్కి వెళ్ళి చూసుకుంటా సంజీవరెడ్డి మా పాట పాడుకుంటూ వచ్చిండు. గద్దరన్న చూసి సడన్గా గద్దరన్నని గుర్తుపట్టి చేతిలో తీసుకొని ఇద్దరు ఇట్లా ఆలింగనం చేసుకున్నారు. వచ్చినావా, నేను వచ్చినావా అన్నాడు. అంటే వచ్చినా, నీకేం కాదు అన్నాడు. ఆ గుర్తుపట్టిని చూసి డాక్టర్లు ఏం చేశారంటే, మీరు తనని ఇంటికి తీసుకుపోండి, తనకేం కాదు, గుర్తుపట్టిండు కదా, ఏం కాదు, మీరు ఇంటికి తీసుకుపోరని. అంటే ఆ పాటకు తర్వాత తనకున్నటువంటి ఆ పాట గద్దరన్నకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పే క్రమంలో చెప్తున్నాను ఇది. పేరు పెట్టి పిలిచే అంత పెద్దవాడిని కాదు. అన్ని ఉద్యమాల్లో కానీ బ్యాక్ బెంచర్స్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ మాది, ముందుకొచ్చిన డిపార్ట్మెంట్ కాదు. అయితే పెద్దవాళ్ళని కలిసే సమయము అతి కొద్ది సమయం దొరుకుతుంది. అట్లా నేను పెద్ద ఆయన్ని కలిసే అవకాశం ఒక 3 సార్లు వచ్చింది నాకు. అదే అంకుల్ అప్పటికి కొంచెం సిక్కై ఉన్నాడు, పృథ్వీ దగ్గర ఉండి చూసుకుంటుర్రు, తను ఒక్కడే ఉన్నాడు, అంకుల్ ఉన్నాడు. నేను పొద్దున్నే ఇంటికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేస్తూ నాకు కూడా టిఫిన్ ఇస్తూ ఇద్దరం కూర్చొని తిన్న తర్వాత మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. నానెప్పుడు ఒక మాట చెప్పేది, అది చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను మొదటివాణ్ణి కాదు చివరివాణ్ణి కాదు అని. నేను మొదటివాణ్ణి కాదు చివరివాణ్ణి కాదు అనేది అంటే తన కన్న ముందు ఉన్న తరం. ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టు 69 ఉద్యమాల్లో నాన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు సంజీవరెడ్డి మామ పోడేంగే తెరే పైజామా కోలేంగే తెరే పైజామా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కుల స్ట్రక్చర్లో ఉన్న కాన్షియస్ ఎప్పుడు మార్చుకోలేదు వాళ్ళు. ఈ కుల ఆధిపత్య పోరుని ప్రశ్నించిండు అక్కడ. ఒక కవి, గాయకుడు ఒక వ్యక్తి పేరు పెట్టి పిలవడము, ఒక వ్యక్తి పేరు పైన ప్రశ్నించడం అంటే ఆ వ్యక్తిత్వాన్ని, అంటే ఆ కులతత్వ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడమే. గిన్ని సంవత్సరాలైనా కానీ నై చెడే ఓలోంకో నై ఉత్తరేబి. ఈరోజు మా పృథ్వీ సోదరుడు నాన్న నింగికెగిశాక నాకు తోడుగా ఉండి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేద్దాం సూర్యం అన్న మొదటి వ్యక్తి మా ఆంజనేయ రెడ్డి గారితో పాటు, శాంతా సిన్హా గారితో పాటు ది ఫస్ట్ పర్సన్ హూ స్టాండింగ్ విత్ మీ. ఎట్లయితే ముచ్చర్ల సత్యనారాయణ అంకుల్తో మా నాన్న శిష్యరిక ప్రయాణం చేశాడో, ఆ శిష్యరిక ప్రయాణం ఏదైతే ఉందో, ఒక కవి గాయకుడుగా, ఒక ప్రశ్నించే వ్యక్తులుగా ఇక్కడ గద్దర్ ఫౌండేషన్కి మా పృథ్వీ ఉన్నాడు. వీటన్నిటికీ ఒక కాలం, ఒక లింక్ ఉందేమో అనిపిస్తుంది.
దాంట్లో భాగంగా ఈ గద్దర్ ఫౌండేషన్కి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి మేము. నువ్వు ఆ వారసుడు, నేనా వారసుడు అంటే ఇప్పుడు పాశం యాదగిరికి చెప్పినట్టు, మన పృథ్వీ అన్న చెప్పినట్టు ఒక చార్లిన్ చాపిన్ వస్తే ఆయననే వెనక్కి పోయిండట. కొన్ని సందర్భాల్లో మా పృథ్వీ అన్న కూడా అదే చెప్పిండు. అయితే అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, ప్రజలే గద్దరన్న వారసులు కదా, దీనికి పెద్ద చర్చ ఎందుకు అని లేచిండు. ది ఫస్ట్ వర్డ్, ప్రజలే గద్దరన్న వారసులు, అన్నకు కుటుంబ వారసులు, వెనుకొచ్చే వారసుడు, ముంగడొచ్చే వారసులు ఉండరు. ఇది వారసత్వం అంటే ఇది అనాది నుంచి వస్తుంది. అది ముచ్చర్ల సత్యనారాయణ గారి నుంచి వస్తున్న వారసత్వం. సో గద్దరన్న ఒక ఐకానిక్ ఫిగర్. వారి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు ఈ గొప్ప సభను పెట్టిండు. ఈ సభను నిర్వహించి మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఎవరో వచ్చిండ్రు, కేవలం పాటనే రాసిండ్రు, మన ఇంటికి వచ్చిండ్రు, గట్లనే చేస్తారు వాళ్ళు. క్లాస్ కాన్షియస్నెస్ మన దాంట్లో ఉన్నాడు, క్లాస్ కాన్షియస్నెస్ వాని దాంట్లో కలిసిండు, వాడు గట్లే రాస్తాడు. ఇక వాని గురించి చర్చ ఎందుకు, మన పుస్తకాలు మనం రాసుకుందాం. వాడెవడో రాస్తే కానీ మనం చరిత్ర నిలుస్తుందా? ఎవడో నిలబెడితే నిలిచేది కాదు చరిత్ర. మనం రాసి పెట్టుకునేదే చరిత్ర, మనం రాయించుకునేది చరిత్ర కాదు. ప్రజలు రాస్తున్నారు. ఈరోజు ఇంత వేలాదిగా వచ్చి ప్రజలందరూ నీరాజనం పలుకుతున్నారంటే చిరంజీవులకే పలుకుతారు. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఎకరా నెక్లెస్ రోడ్లో శాంక్షన్ చేసుకునే ఘనత ఆ వెనక ఉండి నడిపించిందే పృథ్వీ. దానికి రీసెర్చ్ చేయడానికి నిలబడి కొట్లాడుతాడు ఉన్నాడొక్కడు ఇక్కడ పులి. ఈ ఎందుకురా నాయన, వాడు చెప్పింది ఇంత అయిపోయినట్టే ఉన్నది అది. ఎందుకంటే ఆ రోజు మేము చర్చించుకున్నప్పుడు ఒకటి చెప్పిండు, మేము అందరం మాట్లాడుకున్నాం. అరే ఇది 1 ఎకరం తీసుకుంటాం, ఒక ఫోటోలు పెడతాం అన్నప్పుడు మేము అనుకున్న దాంట్లో అనుకున్నాం మేము. ఇది గద్దరన్న చరిత్ర అంటే కేవలం ఫోటోలు, గద్దరన్న సాహిత్యం కాదు. ఆ కోవలో వచ్చిన అందరి సాహిత్య పరులతో పాటు అంటే ధిక్కర స్వరాలు, అందులో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉంటారు, ఓ గూడు అంజన్న ఉంటాడు, ఒక చెరబండరాజు ఉంటాడు సూర్యం. దీన్ని మనం ఫైట్ చేసి తీసుకోవాల్సిందే అని వర్ధంతి రోజుకు ముందే ప్లాన్ చేసిండు. కాబట్టి ప్రియమిత్రులారా, ఈరోజు మనం వారి వారసత్వం ఏదైతే ఉందో, వీళ్ళందరి వారసత్వం ఒకరెనుక ఒకరు ప్రజలుగా కొనసాగిస్తూ ఉన్నాము. దాంట్లో మా పాత్ర ఒక ఉప్పు లెక్క ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మిత్రులారా, మనం సామాజిక తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, బహుజన తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, కళల కోసం మాట్లాడుతున్నాం, సంస్కృతి కోసం మాట్లాడుతున్నాం. ఎప్పుడయ్యా ఈ తెలంగాణలో ఇక్కడ గోసి కట్టుకొని, లుంగి కట్టుకొని, జంజ వేసుకొని, అయ్యా పొద్దున్న లేచి మాకు తెలంగాణ ఈరని ఆరిది పట్టినారు ఓడన కింద కొట్టిరు కాబట్టి వీనికి పైన అదిరింది కింద. ఇప్పటిదాకా మా ఏ పురుషోమన్న మా నాన్నతో కలిసి పనిచేసిన ప్రతి కళాకారులు పొద్దున్న లేస్తేనే గదే పని, జాగో ఉఠో తెలంగాణకో ఉఠావ్ అని. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఒక క్యాప్షన్ ఉంది పృథ్వీ, అదొకసారి వేస్తే ప్రజలు చూస్తారు, వెనుక వస్తుంది అది. మళ్ళీ మోసపోయినం తెలంగాణ సోదర మేలుకో, మళ్ళీ మోసపోయినం. ఈ క్షణం కూడా ఓ తెలంగాణ, ఆ ప్రాణాలు అర్పించిన వేలాది అమరుల తెలంగాణ మళ్ళీ మోసపోయినాం. ఈ క్షణం ఈ వేదిక మీద నుంచి ఇదే ప్రకటన. మరి సామాజిక తెలంగాణ కానీ బహుజన తెలంగాణని ఎట్లా సాధిస్తాం? దానికో తాడు ఉండాలట. ఆ తాడుకి ఇట్లా కట్టుకొని ఇట్లా కొడుతుంటాం. గదే మా పృథ్వీ. రేపు బహుజన తెలంగాణ మళ్ళీ అందులో సామాజిక తెలంగాణ అనుకుని నాయన మన ఎంత మేధావులు అంటే ఉన్నదాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు, అటువేదాన్ని జరిగి ఇటు తోలుతారు. కాబట్టి మళ్ళీ ఏదో ఒక తెలంగాణ అని అనుకురు, అది అన్నే ఈడికి వచ్చింది.
ఇప్పుడు స్పష్టమైన తెలంగాణ కోసం ఉద్యమానికి సిద్ధపడుతున్నాడు. మనం అందరం ఉందాం. ఇది రేపో ఎల్లుండో కాదు, ఖచ్చితంగా ఎట్లయితే పెద్ద ఆయన एक रुपये नहीं था लेकिन घुसे असेंबली में पोड़े संजीव रेड्डी मामा का पैजामा, वैसा इसको थोड़ा भिजा देंगे. ऊके बयट रगरा भाई लोपड़ भाई अंटूने మా నాయన. గట్లనే పృథ్వీ సాబ్ ఈ సభని గొప్పగా నిర్వహించి నాన్నకు ఇంత గొప్ప గౌరవాన్ని తీసుకొస్తున్న మీ అందరికి కూడా ఆదరించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బొచ్చర్ల సాబ్. జై. థ్యాంక్ యూ సూర్యం. గదర్ ఫౌండేషన్ ప్రభుత్వాలు సపోర్ట్ చేసినా చేయకపోయినా గద్దర్ అన్న ఫౌండేషన్ తరఫుకెళ్ళి మేము వాస్తవం కూడా చాలా చేయబోతున్నాం, బరాబర్ చేస్తాం. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా అటు ఇటు ఉండొచ్చు, కానీ మేము కూడా బలపడతాం. ఆల్రెడీ పుస్తకాలు అందరం కలిసి కొన్ని పుస్తకాలు ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను